మహేంద్రగిరి వారాహి టీచర్ అయితే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి చూసినంత సేపు మాత్రం. చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ ద సినిమా. బిగ్ స్క్రీన్ లో సుమంత్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చూస్తున్నా సుమంత్ గారిని. నేను ఎప్పుడంటే అది క్రికెట్ కోచ్ గా వచ్చిన సినిమాలో నేను ఆయన ఫ్యాన్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని డైరెక్ట్ గా చూడడం జన్మధన్యం అనుకుంటున్నా. డైరెక్టర్ గారు ఎలా హ్యాండిల్ చేశారు టీజర్? బానే ఉంది భయ్య. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు మేము మ్యూజిక్ టీమే కదా, నేను సింగర్ అనమాట. చాలా బాగుంది బ్రో, మంచి డివోషనల్ మూవీ లాగా ఉంది. ఒక మళ్ళీ మనం సుబ్రహ్మణ్యంపురం సినిమా చూసినంత థ్రిల్లింగ్ లో మంచి సస్పెన్స్ గా మంచిగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మరి డైరెక్షన్ ఎలా అనిపించింది చూసినంతసేపు? డైరెక్షన్ చాలా మంచిగా ఉంది. అసలు కొత్త డైరెక్టర్ అని కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎలా అయితే తీస్తారో అలా తీశారు. సుమంత్ గారికి కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చా? 100% కంబ్యాక్ ఇది. అసలు సుబ్రహ్మణ్యపురంకి ఎంతైతే ఉందో దానికి డబల్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా అనిపించింది సుమంత్ గారి టీజర్? చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. సో సుమంత్ గారికి కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చా? యా డెఫినెట్. ఆయన ఈ మధ్య చాలా మంచి మూవీస్ చేస్తున్నారు కదా, ఇది కూడా మంచి మూవీ. చాలా ఇంట్రెస్టింగ్ గా నెక్స్ట్ టైం జరుగుతుంది అని చాలా థ్రిల్లర్. ఎలా అనిపించింది టీజర్? చాలా బాగుంది. అనూప్ రూబెన్స్ గారిలో యాంగిల్ కూడా ఉందని ఇప్పుడే తెలుసు. యా సుమంత్ గారి పర్ఫార్మెన్స్ అయితే ట్రెమెండస్ గా ఉంది. అండ్ యా టీజర్ లైక్ మ్యూజిక్ ఇస్ అ వెరీ బిగ్ ప్లస్ పాయింట్ అండ్ ద విజువల్స్ ఆర్ సో గుడ్. యా మ్యూజిక్ ఎలా అనిపించింది? యా సూపర్ అండి. అసలు లైక్ అనూప్ రూబెన్స్ గారి నుంచి లైక్ మెలోడీ అండ్ నౌ ఇట్స్ డివోషనల్ థ్రిల్లర్. లైక్ ఇట్ విల్ బి a huge hit for అనూప్ రూబెన్స్. యా బ్లాక్ బస్టర్. ఇప్పుడు టీజర్ అయితే బాగానే ఉంది. టీజర్ అయితే ఆ మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ గ్రాఫిక్స్ కానీ బాగానే ఉంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? అనూప్ గారిది కొత్తగా ఉందా? మ్యూజిక్ అంటే అనూప్ రూబెన్స్ గారిది ఇంత ముందు లవ్ స్టోరీ కంటే కొత్తగానే బాగానే ఇచ్చాడు. సుమంత్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా? సూపర్ యాక్టర్ ఆయన లవ్ స్టోరీ అయినా ఫ్యాంటసీ అయినా సూపర్ యాక్టింగ్. సార్ ఎలా అనిపించింది సార్ టీజర్? టీజర్ చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగా ఇక్కడ అందరూ చెప్పారు, మహేంద్ర అమ్మవారి ఆశీస్సులతో సినిమా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి, అందులో ట్విస్ట్ కూడా బాగుంది. సో ఒక ట్విస్ట్, అమ్మవారి గెటప్ లో ఈమె ఐశ్వర్య రాజేష్ గారు ఉండొచ్చని అనుకుంటున్నాము. ఆ డైలాగ్ వచ్చేసరికి లామని చూపెట్టారు కాబట్టి చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది సార్? మ్యూజిక్ చాలా బాగుంది. అనూప్ గారు బాగానే మ్యూజిక్ ఇస్తారు, సో అది తెలిసింది ఎవరికైనా కూడా. సో మ్యూజిక్ చాలా బాగుంది. సుమంత్ గారికి హిట్ బొమ్మ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సో దీంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మా ఫ్రెండ్స్ వర్క్ చేశారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడే మహేంద్రగిరి వారాహి టీజర్ చూసాము. విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు జలరించడం అంటామే. అమ్మవారు వచ్చి మా ముందు నిలబడ్డ అనే ఫీలింగ్ కలిగింది. సంతోష్ జాగర్లపూడి చాలా మంచి డైరెక్టర్, మన ఫ్రెండ్. ఇంకో గొప్పది ఏంటంటే డైరెక్షన్ టీం మొత్తం నా స్టూడెంట్సే. మొత్తం అందరూ కలిసి చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి తగిన ఫలితం దక్కిందని భావిస్తున్నాం. సినిమా మంచి హిట్ అవుతుంది, మాకు నమ్మకం ఉంది. సుమంత్ గారు ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉండి ఎక్స్ప్రెషన్స్ పర్టికులర్గా మాస్ ఎలిమెంట్స్ కొన్ని యాడ్ అయ్యాయి. మొత్తం ఓవరాల్గా టెక్నికల్గా, పర్ఫార్మెన్స్ వైజ్గా, ఎమోషనల్గా 3 రకాలుగా మహేంద్రగిరి వారాహి సినిమా మంచి సినిమా అవుతుందని నమ్మకం. అసలు ఇట్స్ ఇలాంటి సినిమాలకి పర్టికులర్గా మ్యూజిక్ అనేది ప్రాణం. ప్రతి విజువల్ ఎంత కావాలో అంత మ్యూజిక్ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఎమోషన్ హైలైట్ కావాలో అక్కడక్కడ ఆయన సపోర్ట్ చేసుకొని చాలా బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారండి.